తెలంగాణలో రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. అక్కడక్కడ వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము అయితే ఉందో బలహీనపడడంతో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల దూరంలో బలహీనపడడంతో అయితే ఇది ఈ రోజు, రేపు, ఎల్లుండి 2 నుంచి 3 రోజుల పాటు అయితే తేలికపాటి నుండి మోస్తారు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని జిల్లాలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈశాన్య జిల్లాలు కావచ్చు, అదే పశ్చిమ జిల్లాలకు కొన్నిటికైతే వడగళ్లతో కూడినటువంటి వర్షము, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీనిలో కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలతో కూడినటువంటి వడగాలిలో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ వడగల్లో అయితే పడే అవకాశం ఉందని అయితే చెప్పారు. దీంతో రైతులు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఇది పోతే అయితే 6 నెలల పాటు పండించినటువంటి పంట చేతికొచ్చే సమయంలో, అదేవిధంగా కొన్ని పంటలు ఆల్రెడీ కోసినటువంటి పంటలు కొన్నింటిని అయితే ఆరబెట్టడం అయితే జరిగింది. రైతులు ఈ సమయంలో 3 రోజుల పాటు కొద్దిగా అప్రమత్తంగా ఉండి పంటలకు వాటర్ రాకుండా, పాడవకుండా అయితే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని అయితే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అయితే అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే రైతులకు ఎలాంటి నష్టం కలదు. అదేవిధంగా మామిడి వేసవికాలం కావడంతో ఈ వడగళ్ల వాడికి మామిడికాయలు కూడా పూర్తిగా రాలిపోవడం జరుగుతా ఉంది. దీంతో పాటు అధికారులు అయితే సూచనలు కూడా చేయడం జరిగింది. రైతులకు జాగ్రత్త వహించాలని చెప్పేసి అయితే సూచనలు కూడా చేయడం జరిగింది. రానున్న 3 రోజుల పాటు అయితే ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడము, అదేవిధంగా మరోవైపు సాయంత్రం వేళల్లో వాతావరణంలో మార్పులు రావడము, సాయంత్రం వేళల్లో మాత్రమే ఈదురుగులు గాలులు వీయడము, తీవ్ర ఇబ్బందులు పడడంతో ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ భిన్నమైన వాతావరణంతోనైతే ఆ ప్రజలు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఎదురవుతాయని చెప్పేసి అయితే ఆ ప్రజలు వాబతా ఉన్నారు. అయితే దీంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కదా ఈ అకాల వర్షాల వల్ల. ఇందాక మీరు ప్రస్తావించినట్టు మామిడి పంటకు కూడా తీవ్రమైనటువంటి నష్టం చేకూరుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? రైతులు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం ఏమైనా ఆదుకునే ఛాన్స్ ఏదైనా ఉందా? ఇప్పటి వరకు అయితే రైతులు ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ఎక్కడైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళైతే కొంతమంది నియోజకవర్గాల్లో జరిగినటువంటి పంట నష్టాన్ని అయితే అంచనా వేయించి అధికారులతో పాటు కలెక్టర్లు, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోనైతే అక్కడైతే పంట నష్టం అయితే మామిడికాయలు ఈ ఎదురుగాలకు రాలిపోవడము, అదేవిధంగా చెట్లు విరిగి పడిపోవడము, వాటిని అయితే అక్కడికి వెళ్లి కొద్దిగా సమీక్ష అయితే చేయడం జరిగింది, పరిశీలించడం జరిగింది. అందరూ అధికారుల ద్వారా అయితే దీనికి ఎస్టిమేషన్ అయితే వేయించుకోవడం జరిగింది. తర్వాత వారికి ఆర్థిక సహాయం ఎంతవరకు వస్తుంది ఏంటనేది అధికారులు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిర్ణయాన్ని అయితే తీసుకొని వాళ్ళకైతే సహాయం చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఏం మేర చేసినా కూడా తీవ్ర స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎన్నడూ జరగని విధంగా తీవ్రంగా రైతులకైతే తీవ్ర నష్టం అయితే జరుగుతుంది. కానీ ఎంత ఇచ్చినా కూడా అది తక్కువ అని చెప్పేసి రైతులైతే వాపోతున్నటువంటి పరిస్థితి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.